ఎస్ఐ స్టేషన్కు పిలిచి దుర్భాషలాడారని తల్లి కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చినరాజపాలెంకు చెందిన గుర్రమ్మ ఆమె కుమారుడు దస్తగిరిని ఘర్షణ కారణంతో ఎస్ఐ శంకర్ నాయక్ స్టేషన్కు పిలిపించారు. బాధితులను ఎస్ఐ తిట్టారని దస్తగిరి స్టేషన్ బయటకు వచ్చి పురుగుల మందు తాగాడు. వెంటనే అతని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కుమారుని ఆసుపత్రి తరలించడంలో మరో అరగంటకు తల్లి గుర్రమ్మ కూడా స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దస్తగిరి మృతి చెందాడు. దీంతో దస్తగిరి మృతదేహాన్ని తీసుకువచ్చి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కూర్చోడు అదే కూత బట్టలు తీసుకొస్తాడు గబ్బుదాని అంటాడు. ఏ పాఠశాల మీరు పాఠశాల నేను నిజాయి ఉండాలా రైతులు కలిపి ఉధృతంగా ఉద్యమాలు చేస్తాం. ఈ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కమ్యూనిస్ట్ పార్టీగా